శుభమస్తు కార్యక్రమంలో అదృష్ట జాతకం అంశానికి స్వాగతం. ఈరోజు భీష్మ ఏకాదశి. భీష్మ పితామహుడు అందరికీ అందించినటువంటి విష్ణు సహస్రనామ స్తోత్ర పఠనం ప్రతి ఒక్కరూ కూడాను ఈ సుదినాన పఠించడం వల్ల భీష్ముల వారి యొక్క దివ్యవంతమైనటువంటి అనుగ్రహంతో పాటు పరమాత్మ యొక్క దివ్యానుగ్రహాన్ని ప్రతివారు కూడా పొందడానికి ఆస్కారం అత్యధికంగా ఉంది. ఈ రోజున చేసేటువంటి దాన ధర్మాలు సర్వవిధ శ్రేయోదాయకవంతమైన ప్రభావాన్ని మనకు కలిగిస్తాయి. ఇక అదృష్ట జాతకరీత్యా వ్యక్తిత్వ లక్షణం కలిగినటువంటి అదృష్ట యోగాన్ని పట్టించేటువంటి పాదాలను గురించి తెలుసుకుందాం. ఈ అరికాళ్ళు గనక మృదువుగా ఉన్నట్టయితే వారికి తప్పనిసరిగా వాహన సౌఖ్యం ఉండి తీరుతుంది. పాదాలు ఎప్పుడూ కఠినంగా ఉండకూడదు అంటోంది శాస్త్రం. పాదములు సమంగా ఉండటం చాలా శుభప్రదమైనటువంటి లక్షణానికి సూచికం. పొడవుగా ఉంటే తీరిక లేని ప్రయాణాలు అత్యధికంగా ఉంటాయి. పాదాలు గనక పొడవుగా ఉన్నట్లయితే ఆ వ్యక్తి ఎక్కువగా ప్రయాణాలు చేయవలసి వస్తుందన్నమాట. పొట్టిగా గనక ఉన్నట్లయితే తగిన వృత్తులలో స్థిర జీవితాన్ని గడపడానికి ఆస్కారం ఉందని శాస్త్రం తెలియజేస్తుంది. అంతేకాకుండా సదరంగా గనక పాదాలు ఉన్నట్లయితే విశ్రాంతి లేని జీవితాన్ని గడుపుతారు సదరంగా పాదాలు ఉన్నటువంటి వారు. వంకరగా పాదాలు ఉంటే అంత గొప్ప విశేషకరమైన ప్రభావాన్ని ఇవ్వదు. కష్టపడి జీవితాన్ని సాగించాల్సి ఉంటుందన్నమాట. పాదాలలో బొటన వేలు కన్నా రెండవ వేలు గనక పొడవుగా ఉన్నట్లయితే అటువంటి పొడవు కలిగినటువంటి వ్యక్తులు అనేక రంగాల రీత్యా కీర్తింపబడతారు. వారి మనోభావాలు చాలా చక్కగా ఉంటాయి. వారు చెప్పేటువంటి సూచనలు ఇతరులకు కూడాను మార్గదర్శక సూత్రాలుగా ఉంటాయి. వారు నడిచిన బాట అద్వితీయమైనటువంటి ఖ్యాతికి నిదర్శనంగా ఉంటుంది అంటోంది శాస్త్రం. చిటికిన వేలు గనక అన్ని వేళ్ల కన్నా పొడవుగా గనక ఉన్నట్లయితే వారు అదృష్టవంతులుగా అధిక సంపన్నులుగా ఉంటారు అంటోంది శాస్త్రం. బ్రహ్మ కడిగిన పాదము అన్నారు భగవాని యొక్క పాదాన్ని. అంతేకాకుండా అదృష్ట జాతకుల యొక్క పాదాల అడుగు భాగాన కొన్ని అదృష్ట రేఖలు కూడా ఉంటాయి. ఛత్రము, చామరము, పద్మము, స్వస్తిక్కు, ఓంకారము ఇటువంటి లక్షణాలు ఉంటాయండి పాదాల అడుగు భాగాన. ఆ యొక్క అడుగు భాగాన ఉన్నటువంటి ఆ యొక్క గుర్తులు అద్వితీయమైనటువంటి ఐశ్వర్యానికి, అద్వితీయమైనటువంటి అదృష్టానికి నాంది వాక్యం పలుకుతాయి అంటుంది పాదాల యొక్క ప్రభావరీత్యా. బొటనవేలు కింది భాగాన జెండా గుర్తు గనక ఉన్నట్లయితే అంటే ధ్వజం, ఇలాంటి వారు మహానుభావులుగా వారు చెప్పినటువంటి సూత్రాలు ఆచరణీయ యోగ్యాలుగా గొప్ప మహర్షులుగా కీర్తింపబడతారు అని చెప్పేసి శాస్త్రం. అవధూతలుగా కూడాను వారు తమ జీవితాన్ని కొనసాగిస్తారు. అవధూత లక్షణం అన్ని మతాల సారం ఒకటే అని చెప్పటం కదా. మత సామరస్యానికి వాళ్ళు చాలా చక్కగా కృషి చేస్తారన్నమాట. అందుకనే అటువంటి పాదాలని మనం మన ఇంటిలో కూడాను బాబా పాదాలుగాను, లక్ష్మీ పాదాలుగాను, విష్ణు పాదాలుగాను అలా చెక్కించుకొని మనం పూజా మందిరంలో ఉంచుకొని పూజ చేసేటువంటి సనాతన సంప్రదాయం కనిపిస్తుంది. ఈ పాదాలకు అంత గొప్ప విలువ ఉంది. తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్శించడానికి వెళ్ళేటప్పుడు కూడాను పాద దర్శనము అనేటువంటి చోటు ప్రతి ఒక్కరూ కూడాను నడుస్తూ వెళ్ళేటప్పుడు ఆ పాదాలని
స్పృశించి అక్కడ పుష్పాలతో అలంకరించి పాదాలను హృదయపూర్వకంగా నమస్కారం చేసేటువంటి విధి విధానాన్ని నేటికి కూడా మనం చూస్తున్నాం. అందుకే పాదాలకు ఇంత గొప్ప విశేషకరమైనటువంటి విలువ ఉన్నది. ఆ యొక్క పాదాల వెనకాల దాగిన అద్భుతవంతమైన కథలు మనం పురాణ ఇతిహాసాల్లో కూడాను చూస్తున్నాం. రాముల వారి పాదం తగలగానే కఠిన రాయి కూడాను అద్వితీయమైనటువంటి స్త్రీగా మారింది అంటే ఆ పాదంలో దాగిన అద్వితీయమైన లక్షణం అనిర్వచనీయమే కదా. అలాగే 3 పాదాలు చాలు అన్న ఆ యొక్క విశేషకరమైనటువంటి స్వామివారి లీల ఎంతో గొప్పది కదా. ఇవన్నీ కూడాను భాగవతం, రామాయణం రీత్యా కూడాను పాదాలకు అద్వితీయమైనటువంటి ఖ్యాతి ఉన్నది. అందుకే పెద్దలు మన్ని ఆశీర్వదించాలి అనుకున్నప్పుడు తప్పనిసరిగా పాదాలకు వందనం చేస్తాం, నమస్కారం చేస్తాం. వంగి నమస్కారం చేసి పాదాలను స్పృశిస్తే వాళ్ళు ఆయుష్మాన్ భవ అని ఆశీర్వదిస్తారు. గణేశుడికి ఆ యొక్క అద్వితీయమైనటువంటి విశిష్ట స్థానం పొందాలి అనుకున్నప్పుడు ఆ యొక్క తల్లిదండ్రుల పాదాలని శరణు వేడాడు కదా. ఇంత గొప్ప విశేషం పాదాలలో దాగిన అమృత తుల్యం. అందుకే మనం పూజ చేసేటప్పుడు తప్పనిసరిగా పాదాలకు పుష్పాలను అమర్చేటువంటి సాంప్రదాయం కనిపిస్తుంది. మనం ఏ పూజ చేసినా పాదాల వద్దే పూజ చేస్తాం. అలా పూజ చేయటం వలన ఆ యొక్క అద్వితీయమైన శక్తి మనకు అదృష్టాన్ని ప్రసాదిస్తుంది సుమా అంటోంది శాస్త్రం. ఇంత గొప్ప విశేషమైనటువంటి పాదాలు సుకుమారంగా కూడా ఉండాలి. సుకుమార తత్వంతో కనుక పాదాలు ఉంటే అదృష్టవంతులుగా ఉంటారు అని చెప్పేసి శాస్త్రం. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి అదృష్ట జాతకం అంశంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు.